హాయ్ ఎవ్రీవన్. నేను ఈరోజు ఒక్కసారి ప్యాంక్రియాటిస్ వచ్చిన పేషెంట్స్లకి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, ఫుడ్ ఏది తినాలి, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయబోతున్నాను. ప్యాంక్రియాటిస్ వచ్చి తగ్గిన తర్వాత మీరు ఒక స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అండ్ ఒక స్ట్రిక్ట్ డైటరీ హ్యాబిట్స్ కూడా మెయింటైన్ చేయాలి. ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి, ఒక వెజిటేబుల్ బేస్డ్ డైట్ అండ్ ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ తినాలి. దానికి రీజన్ ఏమంటే మీరు ఆయిలీ ఫుడ్ తింటే ప్యాంక్రియాటిస్ మళ్ళీ ట్రిగర్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో మళ్ళీ ప్యాంక్రియాటిస్ ట్రిగర్ అవాయిడ్ చేయడానికి మీరు ప్లాంట్ బేస్డ్ అండ్ ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఇది కాకుండా డీప్ ఫ్రైడ్గా మీరు అవుట్ సైడ్ ఎక్కువ తినడము ఇట్లాంటివి హ్యాబిట్స్ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. స్మోకింగ్ అలవాటు ఉన్న పేషెంట్స్లకి స్మోకింగ్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఎందుకంటే స్మోకింగ్ ఆల్సో ప్యాంక్రియాటిస్ని ట్రిగర్ చేస్తుంది. స్మోకింగ్ ప్యాంక్రియాటిక్ సెక్రీషన్స్ని బాగా హార్డ్ చేస్తుంది. ఆ హార్డ్ చేయడం వల్ల ప్యాంక్రియాటిస్ మళ్ళీ ట్రిగర్ అయ్యి రిస్క్ ఉంటుంది. సో ఈ రీజన్ వల్ల స్మోకింగ్ కంప్లీట్గా కట్ డౌన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ తాగడం వల్ల ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళకి ఆల్కహాల్ ఒక పాయిజన్ లాగా బిహేవ్ చేస్తుంది. కంప్లీట్గా మానేయాలి. దానికి రీజను జస్ట్ మీరు ఒక 1/4 గ్లాస్ మీరు ఆల్కహాల్ తీసుకున్న ఆల్రెడీ ప్యాంక్రియాటిస్ వచ్చి డ్యామేజ్ అయిన ప్యాంక్రియాస్కి ఇంకా అది ఒక ట్రిగర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మీకు సివియర్ ప్యాంక్రియాటిస్ ట్రిగర్ అవ్వచ్చు. సో ఆల్కహాల్ కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇది కాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. వెయిట్ ఎక్కువ ఉంటే, ఒబేసిటీ ఉంటే వెయిట్ కట్ డౌన్ చేయాలి. ఒక డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి, డైలీ వాకింగ్ చేయాలి, డైలీ రన్నింగ్ చేయాలి అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లిపిడ్ ప్రొఫైల్, లిపిడ్ మెటబాలిజం కంట్రోల్లోకి, కొలెస్ట్రాల్ అయినా కానీ ట్రైగ్లిసరైడ్స్ అయినా కానీ ఒకవేళ షుగర్ ఉంటే అవి కంప్లీట్ కంట్రోల్లోకి మెయింటైన్ చేయాలి. ఈ కంప్లీట్ మీరు లైఫ్ స్టైల్ మీరు మాడిఫై చేసి ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్తో పాటు మంచి లైఫ్ స్టైల్ ఫాలో చేస్తే మీకు మళ్ళీ ప్యాంక్రియాటిస్ వచ్చి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అంత చేసిన తర్వాత కూడా మీరు మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర, మీరు విజిటింగ్ కన్సల్టెంట్ దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లోకి ఉండాలి. థ్యాంక్ యూ.